నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. వాతావరణం రకరకాలుగా మారుతూ ఉంటుంది. ఒకరోజు ఎండగా ఉంటుంది, ఒకరోజు వర్షం పడవచ్చు, ఒకరోజు చాలా వేడిగా ఉండొచ్చు, ఒకరోజు చాలా చల్లగా ఉండొచ్చు. అంటే ఇలా వాతావరణం మారినప్పుడల్లా కూడా మన బాడీ కూడా దానికి అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ క్రమంలో రకరకాల తుమ్ములు, దగ్గులు, జలుబులు ఇలాంటివన్నీ పలకరిస్తూ ఉంటాయి. బట్ ఎటువంటి వాతావరణ మార్పులు వచ్చినా కూడా మన బాడీ రెడీగా ఉండాలి అంటే మన రోగనిరోధక శక్తి అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఎంత పవర్ఫుల్గా ఉంటే ఒక 100లో ఒక 90% వరకు మనల్ని మనం రికవర్ చేసుకునే విధంగా ఉండాలన్నమాట. ఒక 10% రాకుండా అయితే 100% ఉండదనుకోండి. సో మనకు ఆయుర్వేద చిట్కాలు, మన అమ్మమ్మలు తాతలు చెప్పినటువంటి ప్రాచీన చిట్కాలు ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా మన వంటింట్లో ఉన్నవే ఉపయోగిస్తూ ఉంటే ఏంటి అంటే మనకు ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా స్ట్రెంగ్తన్ అవుతుంది. మనకే కాదు మన పిల్లలకు కూడా. ఓకే, సో అంటే దానికి సంబంధించి మన అమృతంలో కూడా చాలా రకాల విషయాలు టిప్స్ చెప్తూ ఉంటాం అనుకోండి. రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో మరి ఈరోజు మొదటి వంటగా నేను ఏం తయారు చేయబోతున్నానో తెలుసా? పనీర్ చీజ్ క్యారెట్ పొట్లం. ఇదేంటి చాలా కొత్తగా ఉంది పేరు అనుకుంటున్నారా? కొత్తగానే ఉంది, ప్రాసెస్ కూడా కొంచెం కొత్తగానే ఉంటుంది, బట్ చాలా ఈజీ నేర్చుకోవడం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పనీర్ చీజ్ క్యారెట్ పొట్లం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, ఉల్లిగింజలు కొద్దిగా, పనీర్ తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉల్లికాడలు 1 కప్పు, చీజ్ తగినంత, క్యారెట్ తురుము 1 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు. పనీర్ చీజ్ క్యారెట్ పొట్లం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనము పనీర్ చీజ్ ముఖ్యంగా తీసుకుంటున్నాం. పిల్లలు బాగా ఇష్టపడేటువంటి ఈ 2 ఇంగ్రీడియంట్స్ అన్నమాట. అలాగే చాలా హెల్దీ కూడా. అండ్ పిల్లల కండరాల పుష్టికైనా, ఎదుగుదలకైనా, ఎముకలు దృఢంగా అవ్వడానికైనా కూడా ఈ 2 ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. సో చీజ్లో మనకు చాలా గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అలాగే మనకు చీజ్లో, పనీర్లో ఏ రెండిట్లో చూసుకున్నా కూడా మంచి ప్రోటీన్, తర్వాత మంచి కాల్షియము, దంతాలను బాగా గట్టిగా చేసే విషయంలో, అలాగే మన ఎముకని దృఢపరిచే విషయంలో ఈ 2 చాలా బాగా సహాయపడుతూ ఉంటాయి. సో అంతేకాకుండా ఈరోజు మనం క్యారెట్ ఇవన్నీ కూడా ఉపయోగించాం. ముఖ్యంగా ఈ మధ్యకాలం పిల్లలు కొంచెం ఆకలి అనగానే బయటికి వెళ్దాము, తిందాం ఏదన్నా అని అనుకునేటువంటి జనరేషన్లో ఉన్నాం. కానీ మన పేరెంట్స్ ఏంటి అంటే ఎప్పుడూ వాళ్లకు చాలా సాత్వికంగా ఏదైనా పెడదామని ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇది వాళ్ళకి పరిచయం చేయండి. 100% మీరు 10 సార్లు బయటికి వెళ్తే ఒక 5 సార్లు మాత్రమే వెళ్తారు. ఇంకో 5 సార్లు ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండొచ్చు కదా. ఓకే, సో మొదలు పెడదాం. సో ఇది ట్రిక్కీగా ఉంటుంది అని చెప్పను, సింపుల్గానే చేసుకోవచ్చు, కాకపోతే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. అందులో గోధుమ పిండి, కొంచెం గోధుమ పిండి పెట్టుకుందాము. ఆ తర్వాత ఉల్లి గింజలు, ఆ తర్వాత కొంచెం ఉప్పు. దీన్ని మనం చక్కగా చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలన్నమాట. ఇది మన ఫస్ట్ స్టెప్. సో దీంట్లో మనం కొంచెం వాటర్తో పాటు కాస్త నూనె కూడా మిక్స్ చేసుకుందాము. అంటే అప్పుడు మనకి ఇది కొంచెం స్పెషల్, మామూలు చపాతీలాగా మనం చేసుకోవట్లేదు కదా, కొంచెం స్పెషల్గా చేసుకుంటున్నాం కాబట్టి బాగుంటుంది. అంటే ఎప్పుడైనా కూడా మీరు మామూలుగా ఏదైనా చేసుకునేటప్పుడు కూడా కొంచెం నూనె, కొంచెం పాలు వేసుకుంటే చాలా మృదువుగా కమ్మగా వస్తుందన్నమాట. సో ఆ తర్వాత ఇందులో కాస్త నూనె, మామూలుగా బొబ్బట్లకు వేసుకుంటూ ఉంటాం కదా, అలా అన్నమాట. ఉల్లి గింజలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, అంటే పైన కనపడాలన్నమాట. మనకు మామూలుగా నువ్వులు ఎలాగైతే కనపడతాయి బర్గర్ మీద, అది అలా దీంట్లో బాగా కనపడాలి. ఓకే, సో దీన్ని ప్రస్తుతానికి ఇలా పక్కన పెట్టేసుకుందాం. మరో మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో ఇందులో ఏం చేస్తున్నాము అంటే మనం పొట్లం అన్నాం కదా, సో పొట్లంలో ఏముంటుంది, ఇవి ఉంటాయి, తెలుసుకుందాం. మరి ఫస్ట్ చక్కగా తురుముకున్నటువంటి పనీరు. సో చాలా హెల్దీగా ఉంటుందండి. ఇప్పుడు నేను వేసేవన్నీ కూడా వెరీ హెల్దీ. ఆ తర్వాత చిదుముకున్న చీజ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మెల్లిమెల్లిగా మనకు కావాల్సినవన్నీ వేసుకుంటూ వెళ్ళాలి. ముందుగా అల్లం ముక్కలు, కొన్ని ఎక్కువ అక్కర్లేదు, సో జస్ట్ దీనికి సరిపడా. సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, క్యారెట్ తురుము, ఆ తర్వాత కొంచెం జీలకర్ర,
ఆ తర్వాత కాస్త కారం, ఆ తర్వాత కొంచెం పసుపు, అలాగే దీనికి సరిపడా కాస్త ఉప్పు, అలాగే కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. మనకు ఆ చీజ్ ముద్దదనము, ఆ పనీర్లో ఉన్న తేమ సరిపోతుంది. ముద్దలాగా అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. ఒక చపాతీ కర్ర పీట తీసుకుందాం. ఓకే, ఇలా చక్కగా చపాతీ కర్ర పీట తీసుకొని పీటకి కాస్త గ్రీజింగ్ లాగా అంటుకోకుండా రావడానికి కాస్త నూనె రాసుకొని మనం తయారు చేసుకున్నటువంటి ఈ పిండి ఏదైతే ఉందో చేతికి కూడా కాస్త నూనె రాసుకుందాం. ఇలా తీసుకొని కొంచెం నున్నగా చేసేసుకొని చపాతీలాగా ఒత్తేసుకుందాం. నూనె మనం కొంచెం ఎక్కువగా వేయడం వల్ల ఏంటి అంటే మనకు కొంచెం నున్నగా నీట్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అఫ్కోర్స్ ఎండ్స్ని మళ్ళీ క్లోజ్ చేస్తాము, మీరేమి షేప్ గురించి ఏమి కంగారు పడనక్కర్లేదు. సో ఇప్పుడు దీంట్లో మన మధ్య భాగంలో అంటే ఈ భాగంలో మనం తయారు చేసుకున్నటువంటి ఈ స్టఫింగ్ ఏదైతే ఉందో ఇదిగోండి ఇలా ముద్దలాగా వస్తుంది చూసారా, ఆ స్టఫింగ్ని ఇక్కడ పెట్టేసుకుందాం. ఇలా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మనం 4 సైడ్స్ ఇలా క్లోజ్ చేసుకుందాం. ఒక పొట్లంలాగా అని అనుకోవచ్చు. ఎండ్స్ కూడా ఇలా లైట్ క్లోజ్ చేసుకోండి. ఈ ఎండ్స్ జనరల్గా అయితే క్లోజ్ అయిపోతాయి. ఇలా మీరు ట్యాప్ చేసుకుంటే క్లోజ్ అయిపోతాయి, మన టెన్షన్ ఏం లేదు. ఒకవేళ మీకు ఇంకా ఇట్లేమన్నా క్లోజ్ అవ్వట్లేదు ఇట్లేమన్నా అనుకుంటే గనక మీరు కాస్త కార్న్ఫ్లోర్లో కొంచెం ఇలా వాటర్ లాగా కలుపుకొని ఎండ్స్ని కూడా మీరు క్లోజ్ చేసుకోవచ్చు. బట్ నాకు తెలిసి అయితే ప్రస్తుతం ఏం అవసరం లేదని అనుకుంటున్నాను. సో ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. సో పొట్లాలు అంటే మనం ఏంటి చాలా సింపుల్గా ఏదో మీరు చాలా పెద్దగా ఊహించుకున్నారు, ఏం లేదు. చపాతీ పిండి తయారు చేసుకున్నాము, స్టఫింగ్ తయారు చేసుకున్నాము. ఇలా మధ్యలో నీట్గా ఒక స్క్వేర్ షేప్లో అమర్చుకొని 4 భాగాల్ని మనం క్లోజ్ చేసుకున్నాం, ఒక స్క్వేర్ లాగా వచ్చేట అనమాట. ఓకే, సో దీన్ని మనం చక్కగా నెయ్యితో నూనెతో మనం చక్కగా కాల్చేసుకోవచ్చు. లేదంటే మనం ఈరోజు వెన్న వాడుతున్నాం యాక్చువల్లీ, సో వెన్నతో కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇది పక్కన పెట్టేసుకుందాము. సో ఈలోపు పెనం వేడయ్యేలోపు ఇంకోటి కూడా చేసేస్తాను. సో ఈ విధంగా మనం 2 పొట్లాలు తయారు చేసేసుకున్నాం కదా. సో పెనం కూడా వేడైంది కాబట్టి ఈ 2 పొట్లాలను మనం చక్కగా పెనం మీద వేసుకొని వెన్నతో కాల్చేసుకుందాం. ఈ వెన్న మనం పూర్తిగా అన్నిటికీ టోటల్కి 2కి ఉపయోగిస్తున్నామండి. దాన్ని ఇలా అటు ఇటుగా మార్చేసుకుంటూ ఉండి 2 వైపులా కాల్చుకుంటూ ఉంటే బాగుంటుంది అనమాట. సో ఇలా నేను 2 వైపులా వెన్నతో ఈ పొట్లాలను కాలుస్తూ ఉంటాను. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. ఒంట్లో వేడి తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. పచ్చకర్పూరంలో కాస్త వెన్నె కలిపి దాన్ని తమలపాకులో ఉంచి ఆ మొత్తం పదార్థాన్ని చక్కగా నోట్లో నమిలి మింగేయాలి. అప్పుడు ఆ రసం ఏదైతే ఉందో దానివల్ల మన ఒంట్లో ఉండే వేడి చాలా వరకు తగ్గిపోతుంది. ఈ చిట్కా ఎవరికైతే అవసరమో తప్పకుండా ఉపయోగించండి. మనం చక్కగా పొట్లాలు
తవ్వ మీద వేసేసుకొని 2 వైపులా వెన్నతో కాల్చేసుకున్నాము. ఒకసారి చూద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదిగోండి సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత చక్కగా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కూడా తినొచ్చు, లేదు అంటే డైరెక్ట్గా కూడా తినొచ్చు. సో ఇలా మన పనీర్ చీజ్ క్యారెట్ పొట్లం రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పనీర్ చీజ్ క్యారెట్ పొట్లం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, ఉల్లిగింజలు కొద్దిగా, పనీర్ తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉల్లికాడలు 1 కప్పు, చీజ్ తగినంత, క్యారెట్ తురుము 1 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు. పనీర్ చీజ్ క్యారెట్ పొట్లం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో గోధుమ పిండి, ఉల్లిగింజలు, ఉప్పు, నీళ్లు, కొంచెం నూనె పోసి చపాతీ ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో మిక్సింగ్ బౌల్ లో పనీర్ తురుము, చీజ్, అల్లం ముక్కలు, ఉల్లికాడలు, క్యారెట్ తురుము, జీలకర్ర, కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దని చిన్న ఉండలాగా తీసుకుని చపాతీ పీటపై వేసి చపాతీలాగా ఒత్తుకొని కలిపి పెట్టుకున్న పనీర్ మిశ్రమాన్ని మధ్యలో స్టఫ్ చేసి అంచులు క్లోజ్ చేసి ఒక పొట్లంలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వ వేడి చేసుకుని ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న పొట్లాలను కూడా వేసి వెన్నతో 2 వైపులా కాల్చుకుని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పనీర్ చీజ్ క్యారెట్ పొట్లం రెడీ. చూసారు కదా, పనీర్ చీజ్ క్యారెట్ పొట్లం ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుందండి. పైనంతా కూడా మనకు ఆ గోధుమ పిండి టేస్టే వస్తుంది, అఫ్కోర్స్ మన చపాతీ టేస్టే వస్తుంది. ఇన్ డెప్త్గా వెళ్తే అలా కరిగిన చీజు, పనీరు ఇవన్నీ వస్తున్నాయి. చాలా బాగుందండి. అన్నిటికన్నా ముఖ్యంగా వెరీ వెరీ హెల్తీ. తప్పకుండా ట్రై చేయండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు ఆకాకరకాయ తొక్కు. మరి ముందుగా ఆకాకరకాయ తొక్కు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆకాకరకాయ తొక్కు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆకాకరకాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1/2 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా. ఆకాకరకాయ తొక్కు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఆకాకరకాయ నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక కూరగాయ అండి. సో దాంతో మనకు వేపుడు చేసుకుంటూ ఉంటాము సాధారణంగా. కొంచెం గ్రేవీ కర్రీస్ లాగా, అంటే ముద్ద కూరలు ఎక్కువగా ఉంటాయి. కానీ తొక్కు తయారు చేసుకోవచ్చు అని చాలా మందికి తెలియదు. ఆకాకరకాయలో ఉన్న విలువల గురించి ముందుగా మాట్లాడుకుందాం. సో ఇందులో వైటమిన్ చాలా, అంటే ఎన్ని B1, B2, B3, తర్వాత B6, B9, B12 ఇవన్నీ, అంటే B కాంప్లెక్స్కి సంబంధించి చాలా ఎక్కువగా ఉంటాయి. సో అంతేకాకుండా ఇది మనకు ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది. అంటే మనకు దగ్గులు, జలుబులు, తర్వాత రకరకాల ఇన్ఫెక్షన్స్, అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి అన్నమాట. అలాగే ఇందులో పీచు పదార్థం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో డైజెషన్ పరంగా చూసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అంటే ముఖ్యంగా ఆకాకరకాయ తలనొప్పి ఉన్నప్పుడు తలనొప్పిని తగ్గించడానికి, తర్వాత మనకు కిడ్నీలో స్టోన్స్ ఉంటే నివారించడానికి, జుట్టు రాలడం తగ్గించడానికి, తర్వాత ఇంతకుముందు అనుకున్నట్టు కడుపులో ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే తగ్గించడానికి, దగ్గు రాకుండా చూసుకోవడానికి ఇది మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. 100% మీ అందరికి కూడా నచ్చుతుంది. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. ముందు కాస్త నూనె వేసేసుకుందాం. నూనె కొంచెం మనకు వేడైన తర్వాత ఆకాకరకాయల్ని, అలాగే కాస్త ఉల్లికాడల్ని, పచ్చిమిరపకాయల్ని లైట్గా వేయించేసుకుందాం. సో ఇదేంటి అంటే మనకు పచ్చడి ప్రాసెస్ అంటే పెద్ద కొత్త ప్రాసెస్ ఏమి ఉండదు. ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, ఇక్కడ ప్రాసెస్తో మనకు సంబంధం లేదు. ఏ వంటలు వాడుతున్నాము, అందులో పోషక విలువలు ఎంత ఉంది, అసలు ఆ పదార్థాల గొప్పతనం ఏంటి, అదే మన ముఖ్యమైన కాన్సెప్ట్ అనమాట. అందులో మనం ఆరోగ్యాన్ని ఎంత జోడించి కలుపుతున్నాము అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇదిగోండి ఆకాకరకాయని ఈ ముక్కలుగా కట్ చేసుకున్నాము. సో దీన్ని బాండిలో వేసేస్తున్నాం. అంటే నేను కొంచెం మితంగా కొన్నే తీసుకున్నాను. సో మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు చక్కగా, అంటే మీకు కావాల్సిన క్వాంటిటీ బట్టి చూసుకోవచ్చు. ఆకాకరకాయలు ఎంత కాస్ట్లీ అండి అసలు.
అంటే అప్పుడప్పుడు సీజన్ బట్టి కూడా వాటి ధరలు మారుతూ ఉంటాయి. సో అంత తక్కువలో దొరికేది ఏం కాదు యాక్చువల్లీ, కొంచెం మనకి ఎక్స్పెన్సివ్ అయి ఉంటుంది అంటే వేరే వాటితో కంపేర్ చేసుకుంటే. సో దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం, ఎందుకంటే ఎప్పుడైనా ముక్కలు కాస్త మగ్గాలంటే లైట్గా ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టుగా, అలాగే కరివేపాకు కొన్ని తీసుకున్నాము, పోపులో మళ్ళీ తీసుకోవచ్చు. అంతే అండి, ప్రస్తుతానికి ఇవి మాత్రమే మనం ఫస్ట్ కాస్త నూనెలో వేయించేసుకుంటున్నాం. సో ఇది చక్కగా మీకు అన్నంలోకైనా మనం తినే గోధుమ రవ్వలో అయినా లేకపోతే మిల్లెట్, బ్రౌన్ రైస్, రెడ్ రైస్ దేనికైనా కూడా చాలా బాగుంటుందండి. ఇంకా తొక్కులు కదండి, ఇంకా మనకి నంచుకునేటప్పుడు బాగుంటుంది, పప్పులోకి బాగుంటాయి. సో దేనికైనా కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇంకొక 2-3 మినిట్స్ అండి ఇది కొంచెం బాగా వేయించుకోవాలి. సో పిల్లలకు కూడా పెట్టండి. ఆ కాకరకాయతో వేపుళ్ళు చేసుకుంటాం సాధారణంగా. కొంతమంది ఏంటి అంటే కాస్త కొంచెం డిఫరెంట్గా ఉల్లిపాయ, అంటే మామూలుగా మనం ఇప్పుడు చేసుకోం కానీ మన ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఉల్లిపాయ పేస్ట్ అది కూడా చేసుకుంటూ ఉంటాం కదా. సో అలా ఆ పేస్ట్ వేసుకొని చక్కగా అది బాగా వేగిన తర్వాత ఆ కాకరకాయలు వేసుకొని బాగా మగ్గించి తింటారు. అలా కూడా చాలా సింపుల్గా బాగుంటుంది. అంటే సాధారణంగా మనకి ఆ కాకరకాయలతో కూరలు మాత్రమే తెలుసు, పచ్చళ్ళు జనరల్గా తెలియదు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా. మీరు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు. నేను ఉల్లి కాడలు తీసుకున్నాను, సో మీరు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు. సో దీంట్లో మనం కాస్త పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఇది గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచిదండి. సో గర్భిణీ స్త్రీలు తీసుకునేటువంటి ఫుడ్స్ చాలా ఉంటాయి కదా, అఫ్కోర్స్ అన్ని తినమని చెప్తారు. అందులో ముఖ్యంగా ఆ కాకరకాయని కూడా మీరు రెగ్యులర్గా తింటూ ఉన్నట్టయితే అసలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇట్ విల్ హెల్ప్ అనమాట. సో ఏదో ఒక రకంగా ప్రెగ్నెన్సీ టైంలో ఇది బాగా హెల్ప్ చేస్తుంది. జీర్ణక్రియ కూడా చాలా మంచిది. సో నో టెన్షన్ అబౌట్ డైజెషన్, బికాస్ మంచి ఫైబర్ రిచ్ ఫుడ్ కాబట్టి. సో అంటే మరీ రాత్రి కాకుండా కాస్త మధ్యాహ్నంగా అలా కొంచెం హెవీగా తీసుకుంటేనే బాగుంటుంది. చూసారా ఇలా ముక్క చక్కగా ఇలా నలుగుతుంది. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో మనం ఏం మిక్స్ చేసుకుంటున్నాము అంటే ఆల్రెడీ పసుపు వేసేసుకున్నాం కాబట్టి మరి కాస్త ఉప్పు వేసేసుకుందాము. తొక్కుకు సరిపడా ఉప్పు అనమాట. ఆ తర్వాత ఇక పొళ్ళు కూడా వేసుకుందాం. సో ఏమేమి పొళ్ళు వేస్తున్నాము? కాస్త జీలకర్ర పొడి, కాస్త ధనియాల పొడి, కొంచెం కారం, ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. సో దీంట్లో చివరిగా కాస్త కొత్తిమీర కూడా వేసేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తున్నాము అంటే బాగా ముద్దగా రుబ్బేసుకోవాలి, ఒక పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. వాటర్ మీరు యాడ్ చేసుకోవచ్చు, ఆఫ్కోర్స్ అవసరం కూడా. బాగా కాబట్టి మెత్తగా ముద్దగా రావాలన్నమాట. సో ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను. చూసారా ఇలా చక్కగా మనం ముద్దలాగా రుబ్బేసుకున్నాం. ఆహా, చింతకాయ తొక్కలాగా ఉందండి చూస్తే. ఓకే, సో ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేసుకుందాం. సో తొక్కు రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇటు పక్క మనకు చక్కగా పోపు పెట్టేసుకుందాము. పోపు ప్యాన్ కూడా రెడీగా ఉంది. సో ముందుగా కాస్త నూనె, పోపు కొంచెం నూనె ఉంటేనే బాగుంటుందండి దీనికి మాత్రం. ఎందుకంటే మనం ఈ తొక్కుని పోపులో వేసి చక్కగా ఒక 2 నిమిషాల పాటు అలా వేయిస్తామన్నమాట. సో అందుకేంటి కొంచెం ఒక పిసర నూనె ఎక్కువగానే వేశాను.
తొక్కుల్లో మాత్రం మనం 100% కొంచెం పోపు మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఇక మనకు పోపు కావాల్సినవన్నీ కూడా వేసుకుంటూ వెళ్ళొచ్చు. చాలా సింపుల్ పోపు అండి, పెద్ద కష్టమైన పోపు ఏం కాదు. సింపుల్గా మన రోజు మన పచ్చళ్ళకు చేసుకునే పోపే. ఆవాలు, సో ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత జీలకర్ర, ఆ తర్వాత ఇంగువ, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత కొంచెం కరివేపాకు ఇంతకుముందు మిగిలిచ్చేసాం కదా, సో అది కూడా వేసేసుకోవాలి. మీరు ఇందులో మినపప్పు అలా కావాల్సి ఉంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఆ కాకరకాయ తొక్కు ఏదైతే ఉందో దాన్ని మనం ఈ పోపులోకి వేసేసుకుందాం. ఒక 2 నిమిషాల పాటు చక్కగా వేయించేసుకుందాం. సో ఇది బాగా మిక్స్ చేసేసుకుంటే మనకు కొంచెం ఆ పచ్చివాసన ఏమైనా ఉంటే కూడా ఆ కాకరకాయలో వెళ్ళిపోతుంది అని చాలా టేస్టీగా తయారవుతుంది. ఇది ఒక 2 నిమిషాలు ఇలా చక్కగా వేయించుకుంటూ వదిలేస్తే మన వంట కంప్లీట్ అయిపోయినట్టే. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. నల్ల ద్రాక్షను తరచూ తింటూ ఉండడం వల్ల శరీరంలో వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అవి వెంటనే తొలగిపోతాయి. అంతేకాకుండా మనం బరువు తగ్గుతాము, అధిక రక్తపోటు తగ్గుతుంది, అలాగే మేధాశక్తి కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నల్ల ద్రాక్ష తినడం మొదలు పెట్టేసేయండి. మనం ఆ కాకరకాయ తొక్కును పోపులోకి వేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. సో చక్కగా వేయించేసాం. సో ఎక్కడ కూడా మనకు ఆ స్మెల్ రాకుండా చక్కగా నీట్గా వేయించేసాము. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చాలా హెల్దీ తొక్కండి ఇది, చాలా బాగుంటుంది, టేస్టీ అండ్ హెల్దీ. తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ ఎప్పుడు ఆ కాకరకాయతో మీరు ట్రై చేసి ఉండకపోతే. అండ్ దీని మీద చక్కగా అలంకరణకు గాను కాస్త కొత్తిమీర. ఇలా వేడివేడిగా ఆరోగ్యకరమైన ఆ కాకరకాయ తొక్కు మీ అందరి కోసం రెడీ. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఆ కాకరకాయ తొక్కు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆ కాకరకాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1/2 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా. ఆ కాకరకాయ తొక్కు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో ఆ కాకరకాయ ముక్కలు, చిటికెడు ఉప్పు, ఉల్లికాడలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కాస్త పసుపు వేసి మగ్గించుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, కొత్తిమీర వేసి ముద్దలాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ లో కాస్త నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత మెత్తగా రుబ్బుకున్న ఆ కాకరకాయ తొక్కును కూడా వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైన నుంచి కొత్తిమీరను వేసి సర్వ్ చేసుకుంటే ఆ కాకరకాయ తొక్కు రెడీ. చూసారు కదా ఆ కాకరకాయ తొక్కు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. యాక్చువల్గా ఏ తొక్కు అయినా కూడా అన్నంలో కలుపుకొని తింటేనే బాగుంటుంది. అన్నమో లేకపోతే మనం ఏం తింటే అది, అంటే చక్కగా నెయ్యి వేసుకొని తింటే ఆ ఫీలే వేరు. బట్ ప్రస్తుతానికి మాత్రం ఇలా అడ్జస్ట్ అయిపోతాను. బాగుంది. కొంచెం అలా మధ్య మధ్యలో ముక్కలుగా ఫైన్గా అవ్వలేదు. 90% వరకే మనం రుబ్బుకున్నాం. అలా మధ్య మధ్యలో కాస్త అలా తగులుతూ బాగుందండి. రోటి పచ్చడి కదా, మనకి రోటి పచ్చడి లాగా ఉంటుందన్నమాట. సో మీరు కూడా అంటే నున్నగా మిక్సీలో రుబ్బేసుకుంటే మేబీ, కానీ మన రోట్లో చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అలా చాలా బాగుందండి. కారము, ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. సూపర్గా ఉంది. ఓకే, చూసారు కదా ఇవాటి మన అమృతం కార్యక్రమం.
రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.